హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు ఆషూస్ కిచెన్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ అమ్మాయి ఈరోజు సామాన్లు చూపిస్తుంది వంట చేయకుండా అనుకుంటున్నారా? అన్ని సామాన్లు తెచ్చుకున్నానండి కావాల్సినవి. మీరు కూడా అందరూ తెచ్చుకోండి, అలర్ట్గా ఉండండి. ఎందుకంటే వారు ఎక్కువ అవుతుందండి. అక్కడెక్కడో వారు జరుగుతుంటే మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి. అందుకోసము ముందుగా తెచ్చిపెట్టుకోండి. తర్వాత దొరకవని కాదండి, ఎక్కువ రేట్లో దొరుకుతాయండి. చాలా డబల్ రేట్లో దొరుకుతుంది. ఎందుకు అంత కష్టం? మనకి ముందుగానే తెచ్చి పెట్టుకుంటే బాగుంటుంది కదా. దీనికోసం మనమైతే ఫస్ట్ కొంచెం ఆకలేస్తుందని చెప్పి ఏదో ఒకటి తిందామని చెప్పి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఖాతీ రోల్ అని ఉందండి, అక్కడికి వెళ్ళాము. ముందు అక్కడైతే సిలిండర్ వార్ ప్రభావం అక్కడ కూడా మూసేసింది. తర్వాత ఇండక్షన్ స్టవ్ చూద్దామని విఆర్సీ దగ్గర వెళ్ళిపోయాము. అక్కడ చూస్తే అక్కడ కూడా నిరాశే కలిగిందండి. అక్కడ కూడా స్టాక్ లేదు మాకు. తర్వాత ఇంకా ఇవన్నీ వద్దులే, డిమార్ట్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకుందామని బయలుదేరాము. రేపు వస్తుందంట స్టాక్ ఇండక్షన్ స్టవ్స్వి. తర్వాత విఆర్సీ నుంచి బయలుదేరి డిమార్ట్కి అని బయలుదేరుతుంటే దారిలో పెట్రోల్ బంక్ వచ్చిందండి. ఆ బొమ్మ రండి రండి అని పిలుస్తుంటే మేమైతే వెళ్ళిపోయాము. చూడండి, తర్వాత పెట్రోల్ కొట్టించేసుకొని మా ఆయన టైర్లకి గాలి కొట్టించుకున్నాడు ఫస్ట్. తర్వాత పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నారు. చూడండి, మామూలుగా అయితే 100, 150 కొట్టించుకునే వాళ్ళం మేము ఇప్పుడు 500కి ఒకేసారి తీసేసుకున్నాం. ఆ తర్వాత బొమ్మ వెళ్ళండి వెళ్ళండి అంటే వెళ్ళిపోతున్నాం మేము. చూడండి, తర్వాత కేవీఆర్ నుంచి డిమార్ట్కి వెళ్ళామండి. వారు అక్కడెక్కడో జరుగుతుంది, మనకేం అనుకోకండి. రాను రాను నీడ్స్ అన్నీ చాలా ఇబ్బంది అవుతాయండి. అందుకని ముందుగా తెచ్చిపెట్టుకోండి. డబ్బులు చాలా ఎక్కువ రేట్ పెట్టి కొనాల్సి వస్తుంది. ఆయిల్ కానీ మనకి మినిమం రిక్వైర్డ్ థింగ్స్ తెచ్చిపెట్టుకోండి. మరీ అప్పులు చేసి అన్నీ తెచ్చేసుకోకండి. సిలిండర్ కానీ పెట్రోల్ కానీ చాలా కొరత ఏర్పడుతుందండి మనకి. అందుకని చెప్పి కొంచెం ముందుగా జాగ్రత్తలు తీసుకోండి. అందరూ క్యాష్ కూడా నెట్ క్యాష్ పెట్టుకోండి. మన దగ్గర క్యాష్ పనికి వస్తుంది. తర్వాత పానీపూరి తినేసి డిమార్ట్కి వెళ్ళిపోయామండి. మేమైతే సామాన్లు తీసుకుందామని చెప్పి అక్కడైతే వీడియో తీస్తూ ఉంటే వీడియో తీయొద్దు అని చెప్పేశారు. సరే ఎందుకులే అని చెప్పి, ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి కొంచెం వీడియో తీసి ఆపేశాను నేనైతే. చూడండి, సామాన్లు అయితే అందరు తెచ్చిపెట్టుకోండి. వారు ఇప్పుడప్పుడే ఆగేలాగా లేదు. అక్కడెక్కడో వాళ్ళు గొడవలు పెట్టుకోవడం ఏందో, మనకి ఇబ్బందులు ఏందో మనకు అర్థం కావట్లేదు అసలు. ఎందుకు వచ్చిన గొడవల నుండి మనము ముందుగా మన జాగ్రత్తల్లో మనం ఉంటే మన ఫ్యామిలీ కోసం సేఫ్గా ఉంటుందండి. అన్నీ తెచ్చిపెట్టుకోండి. ఇంకా మామూలు రిక్వైర్డ్ థింగ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ కూడా డిమార్ట్లో అందరూ వచ్చిన వాళ్ళు అయితే ఆయిలే ఎక్కువ తీసుకుంటున్నారు. ఆయిల్ కానీ పప్పులు కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకెళ్తున్నారు. అందరూ వెళ్ళి తెచ్చుకోండి, అన్ని సామాన్లు తెచ్చి పెట్టుకోండి ఇంట్లో. గ్యాస్ సిలిండర్లు అయితే ఇంటికి ఇస్తున్నారండి. చూడండి, నేను ఇంటికైతే తీసుకొచ్చేసి సామాను చూపిస్తున్నాను. నేను తీసుకున్నవి అందరూ తెచ్చిపెట్టుకోండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొంచెం కష్ట సమయాల్లో ముందు జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. మన ఫ్యామిలీ కష్టపడకూడదంటే ముందుగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇండక్షన్ స్టవ్లు కూడా తీసుకోండి వీలున్న వాళ్ళు. లేదంటే కట్టెలు పొయ్యి వీలుంటే హ్యాపీగా ఇంకా అది పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.